నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు మనం మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఖ్వాజీ మెయినుద్దీన్ చిష్టీ దర్గా. ఇది అజ్మీర్ లో ఉంది. చాలా మంది హిందువులు అమితాబ్ బచ్చన్ నుంచి బాలీవుడ్ యాక్టర్లు చాలా మంది, తర్వాత మన ఆంధ్రదేశంలో కూడా చాలా మంది ఈ దర్గాను సందర్శించిన వారిలో ఉంటారు. వారికి పోస్టల్ ద్వారా కూడా డొనేషన్లు పంపుతూ ఉంటారు. నేను కూడా ఈ దర్గాను ఒకసారి దర్శించడం జరిగింది. అయితే ఎలా ఉంటుందో అని దర్శించాను. అయితే అక్కడ అంతా కూడా చాలా గందరగోళం, కేవలం డబ్బు కోసమే భక్తుల్ని పీడించేటువంటి ఈ ముస్లింలను చూడడం జరిగింది. అయితే నాకైతే అక్కడ ఏమి భక్తి భావన అయితే మాత్రం కలగలేదు. అయితే ఈ దర్గా ఎంత ప్రసిద్ధి చెందినప్పటికీ కూడాను ఒక నల్లటి మచ్చ ఈ దర్గా మీద ఏర్పడింది. ఇది ఏంటంటే 1992లో రాజస్థాన్ రాష్ట్రంలో అజ్మీర్ పట్టణంలో జరిగినటువంటి సుమారు 200కి మించిన యువతులపై అతి దారుణమైనటువంటి లైంగిక దాడులు జరిగాయి. ఇది భారతదేశ చరిత్రలోనే ఒక పెద్ద లైంగిక హింసా స్కాండల్ గా నిలిచింది. దీన్ని అజ్మీర్ రేప్ స్కాండల్ లేదా అజ్మీర్ ఫోటో స్కాండల్ అని కూడా పిలుస్తారు. ముఖ్యమైనటువంటి విషయానికి వచ్చినట్లయితే ఈ సంఘటనలో 1992 అంటే 1980 చివరి నుండి 92 వరకు జరిగినట్లుగా పోలీసులు చెప్తున్నారు. 100కు మించిన యువతులు, బాలికలు, స్కూల్, కాలేజీ విద్యార్థులు, కొంతమంది గృహిణులు కూడా లైంగిక హింసకు గురైనట్టుగా తెలుస్తుంది. ప్రధాన నిందితులు ఎవరంటే ఇది ఖ్వాజా మెయినుద్దీన్ చిష్టీ దర్గాలోనికి చెందినటువంటి స్థానిక సూఫీ ముస్లిం కుటుంబానికి చెందిన యువకులు. వీరిలో ప్రధానంగా ఫారూక్ చిష్టీ, నాఫీస్ చిష్టీ మరియు వారి మిత్రులు వీరందరూ కలిసి ఈ యువతులను బలవంతంగా మానభంగం చేసినట్లుగా తెలుస్తా ఉంది. నిందితులు ప్రేమ పేరుతో మాయ చేసి వారిని తమ మిత్రుల గదులకి, రిసార్ట్లకి తీసుకువెళ్లి లైంగికంగా దాడి చేశారు. అయితే వారు లైంగిక దాడి చేయడమే కాక ఆ యువతుల ఫోటోలు, వీడియోలు తీసి మీ కుటుంబం చెడ్డ పేరుకు వస్తుంది అంచేత అనే బెదిరింపులతో తిరిగి మళ్లీ వారి మీద లైంగిక దాడులు చేయడం జరిగింది. అయితే వారిని తమ మిత్రులతో కూడా భాగస్వామ్యం పొంది వారికి కూడా లైంగిక సుఖం అందించాలని వారిని బలవంతం పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ స్కాండల్ ఎలా బయటపడిందంటే అప్పట్లో మనకి సెల్ ఫోన్లు అవి లేవు. అయితే ఒక ఫోటో స్టూడియోలో ఈ ఫోటోలు బయటకు వచ్చాయి. దానిని స్థానిక ఒక న్యూస్ పేపర్ వారు సేకరించి ఈ ఫోటోల్ని ప్రచురించడం జరగడంతో పోలీసులు ఈ కేసు విచారణలోకి దిగారు. అయితే అప్పుడు 1992లో ఒక ఫ్రెష్ ఫోటో స్టూడియోలో పనిచేసిన వ్యక్తి దగ్గర పోలీసులు కొన్ని అశ్లీలమైనటువంటి ఫోటోలను పట్టుకోవడం జరిగింది. ఆ ఫోటోల్లో ఉన్నవారు స్థానికంగా ఉన్న యువతులని స్పష్టం కావడంతో పెద్ద దుమారం లేగింది. తర్వాత మీడియా, స్థానికులు, పోలీసుల ఒత్తిడితో కేసు నమోదు చేయబడింది. బాధితుల్లో చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు లేదా మానసిక దెబ్బలతో జీవితాంతం నేటికి కూడా బాధపడుతున్నారు. కొందరికి పెళ్లిళ్ళు ఆగిపోయాయి. అనేక మంది యువతులు ఈ అకృత్యాలని చెప్పకుండా దాచిపెట్టుకున్నారు. అందువల్ల కేసులో కొంతమంది బాధితులు అయితే ముందుకు రాలేదు. మొదట్లో ఈ కేసులో 18 మందిని ప్రధాన నిందితులుగా గుర్తించారు. వారిని కొందరిని 1995లో నిర్దోషులుగా తేల్చింది. కొందరికి జీవిత ఖైదులు, ఇతరులకు 10 నుండి 20 ఏళ్ల శిక్షలు కూడా విధించబడ్డాయి. ఈ కేసు చాలా కాలం కోర్టులో నడిచింది. 2013 వరకు కొన్ని అప్పీళ్లు, తీర్పులు వెలువడుతూనే ఉన్నాయి. ఇందులో నిందితుడు ఒకడు ఈ మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. తర్వాత కొంతమంది యువతులు కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ కేసు అప్పట్లో చాలా పెద్ద వార్తగా మారి ద ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియా టుడే వంటి మీడియా సంస్థలు ఈ అంశాన్ని చాలా విస్తృతంగా ప్రచారం చేశాయి. అయితే ఇలాంటి కేసులో మహిళలు, పిల్లలపై పవర్, మతస్థానం, గుడి లేదా మత సంస్థలు కూడా
బాధితులను కాపాడడంలో విఫలమయ్యాయని ఇది సూచిస్తుంది. బాధితులపై నిందలు వేయడం కాకుండా న్యాయం, మానవత్వం కోసం పోరాటం చేయవలసినటువంటి అవసరం ఈ కేసు స్పష్టంగా తెలియజేసింది. బాధితులందరూ కూడా తమ పేరు బయటకు రాకుండా చూడాలని కోరుకున్నారు. ఎందుకంటే వారి వ్యక్తిగత జీవితం, కుటుంబ గౌరవం దెబ్బతిన్నాయి కాబట్టి. కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయకుండానే మౌనంగా ఉండిపోయారు. అనేక మంది సామాజిక ఒత్తిళ్లకు లోనై బాధపడుతూనే ఉన్నారు. అయితే న్యాయం పూర్తిగా జరిగిందా అంటే జరగలేదనే మనం చెప్పవచ్చు. చాలామంది బాధితులు ఆత్మహత్య చేసుకున్నారు. కొందరు పూర్తిగా కోలుకోలేక మానసికంగా దెబ్బతిన్నారు. తమ పేర్లు బయటకు వస్తాయనే భయంతో ముందుకు రాలేకపోయారు. ప్రభుత్వం లేదా న్యాయ వ్యవస్థ నుండి పునరావాసం లేదా పరిహారం లాంటి సహాయాలు ఏమాత్రం ఇవ్వలేదనే చెప్పవచ్చు. ఈ కేసులో ప్రధాన నిందితులైనటువంటి ఫారూక్ చిష్టి, నాఫీస్ చిష్టి మరియు మరో 16 మందికి పైగా అంతా అజ్మీర్ దర్గా వర్గానికి చెందినవారే. 1998లో ఈ కోర్టు తీర్పు వచ్చింది. రాజస్థాన్లో పోస్కో లేకపోయిన కాలంలో IPS 376 అంటే రేప్, 506 క్రిమినల్ ఇంటిమిడేషన్, 292 అబ్సీన్ మెటీరియల్ తదితర సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. 8 మంది నిందితులకు గరిష్టంగా 20 సంవత్సరాల వరకు జైలు శిక్షలు విధించబడ్డాయి. కొందరికి జీవిత ఖైదు కూడా విధించబడింది. మరో 5-6 మందికి తక్కువ కాలం శిక్షలు మాత్రమే పడ్డాయి. కొందరు నిందితులు హైకోర్టులో అప్పీల్ చేశారు. 2013లో రాజస్థాన్ హైకోర్టు కొందరు శిక్షలు మళ్లీ సమీక్షించి ధృవీకరించింది కూడా. సుప్రీంకోర్టు వెళ్లిన వారు కూడా ఉన్నారు, కానీ బహుశా అక్కడ తీర్పు అప్హోల్డ్ అయినట్లుగా తెలుస్తుంది. ఈ కేసు భారతదేశంలో స్త్రీల రక్షణ, బాధిత న్యాయం, బ్లాక్ మెయిల్, లైంగిక దాడులు వంటి అంశాల వైపు తీవ్ర చర్చకు దారితీసింది. అయితే బాధితులకు పూర్తి న్యాయం జరిగిందనడానికి వారి మౌనం, భయభ్రాంతి మరియు ఆత్మహత్యలు అని కూడా మర్చిపోకూడదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మొత్తం 6 మంది బాధితులు తాము తీవ్ర ఒత్తిడికి తట్టుకోలేక ఆత్మహత్య కూడా చేసుకున్నట్లుగా గుర్తింపబడింది. మొత్తం 18 మంది నిందితులతో ఒకరు మృతి చెందారు, ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రకటించారు. అయితే బాధితులు ఎవరెవరో వారి గోప్యత కారణంగా పేర్లతో మాత్రం ప్రస్తావించబడలేదు. కేసు విషయంలో చాలా మంది బాధితులు పోలీసులు, కోర్టు, మీడియా ముందుకు రానివ్వబడ్డారు. ఈ కేసులో బాధితులకు సంబంధించిన మరికొన్ని వ్యక్తిగత వివరాలు పబ్లిక్ డొమైన్లో లేవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.